సరే ఉదయ కాలంలో క్రిస్మస్ సీజన్‌లో ఉన్నాం. ఏదేమైనప్పటికీ మనందరం గూడా క్రిస్మస్ సంతోష సంబరాలతో మరలా యథావిధిగా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నా గానీ, అదే క్రమంలో అలానే మరలా పండగ జేయటానికి సిద్ధపడిన పరిస్థితులు. మరలా మేము గూడా అయ్యే ప్రసంగాలు జేస్తూ, పాస్టర్ గారులు గూడా అవే ప్రసంగాలు జేస్తూ, అవే కేకులు తింటూ, అవే భోజనాలు జేస్తూ, బిర్యానీలు తింటూ, ఇట్లానే సంవత్సరాలు, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. సరే ఏదైనప్పటికీ మళ్ళా అయ్యే మాటలు మనం వినాల్సొస్తా ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభువారు పుట్టిన ఆ సందర్భంలో రాయబడిన మాట. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇక్కడ సత్రంలో స్థలం లేదు అని కనబడుతుంది. సత్రంలో స్థలం లేదు. సో యేసు ప్రభువారు పుట్టిన సందర్భాన్ని మళ్ళా నేను మీకు గుర్తు చేయట్లేదు గానీ మీ అందరికి తెలిసిందే గదా! సో ఆయన ఉన్న పరిస్థితులను బట్టి సత్రంలో ఆయనకి స్థలం లేదు. సత్రం నిండా జనం ఉండొచ్చు. సత్రం నిండా చాలామంది మరి ఉండుండొచ్చు. రకరకాల జనాలు ఉండుండొచ్చు. అయితే మరి ఆ సత్రంలో యేసు ప్రభువారికి స్థలం లేదు అనే మాట మనం చూస్తున్నాం. మరి సత్రంలో స్థలం లేనందున అనే పదం మనం చూస్తే ఈ రోజున మన క్రిస్మస్‌లో ఆయనకి స్థలం లేదేమో అనిపిస్తోంది. మన క్రిస్మస్‌లో గూడా పెద్ద పెద్దోళ్ళు ఉండొచ్చు. మంచి సెలబ్రిటీస్‌ని మనం పిలుచుకోవచ్చు. లేకపోతే లోకల్‌గా రాజకీయ నాయకుల్ని మనం పిలుచుకోవచ్చు. మంచి వీఐపీలు మన క్రిస్మస్ పండగకి రావచ్చు. చక్కగా వాళ్ళందరితోటి స్టేజ్ అంతా గూడా గొప్పగా అలంకరించబడి ఉండొచ్చు. ఇంకా మరి ఆ మీటింగ్ జరిగే ఆ ప్లేస్ అంతా గూడా ఆ వచ్చిన సెలబ్రిటీస్‌ని బట్టి, ఆ వచ్చిన మరి వీఐపీలను బట్టి, వాళ్ళ ఫాన్స్, వాళ్ళకి సంబంధించినోళ్ళు వీళ్ళందరూ వచ్చి మొత్తం ఆ ప్లేస్ అంతా గూడా నిండిపోయి ఉండొచ్చు. జనాలతో నిండిపోయి ఉండొచ్చు. యూతు, చిన్నపిల్లలు, అయితే యూతు, స్త్రీలు అందరితో నిండిపోయి ఉండొచ్చు. కానీ సత్రంలో యేసు ప్రభువారు లేరు. ఆయనకి స్థలం లేదు. ఒకవేళ అలానే ఈ పండగల్లో గూడా మన పండగల్లో గూడా యేసు ప్రభువారికి స్థలం ఉందో లేదో, అసలు ఆయన ఉన్నాడో లేడో అనేది మనం ఆలోచించుకోవాలి. సో యేసు ప్రభువారు భూమి మీద 33 సంవత్సరాలు శరీరధారిగా మరి ఆ పరిచర్య చేసిన దినాల్లో గూడా ఆయన మత్తయి సువార్త 8:20 అంటాడు గదా! ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి గానీ మనిషి కుమారునికి తలవాల్చుకోవటానికైనా స్థలం లేదు అని అన్నాడు. ఆయన చెప్పుకున్నాడు నాకు స్థలం లేదు అని. నిజంగానే ఆయనకి ఎక్కడ గూడా స్థలం ఉండట్లేదు. ఎక్కడ గూడా స్థలం ఉండట్లేదు. ఒక అధికారి ఆయన్ని తన ఇంటికి రమ్మని పిలిచాడు. ఎందుకనంటే తన బిడ్డ జబ్బు పడి ఉంది. నువ్వొస్తే స్వస్థపరుస్తావయ్యా. రా ప్రభు అని పిలిస్తే, సరే గదా అని వచ్చాడు. వచ్చాడు వాళ్ళ ఇంటికొచ్చాడు. పిలిచాడు గదా అని ఇంటికొస్తే, ఆ ఇంట్లో గూడా ఆయనకి స్థలం లేదు కదా! ఎక్కడది? యాయీరు అనే అధికారి. వాళ్ళ అమ్మాయికి బాలేదు. కొంచెం మీరొచ్చి ప్రార్థన చేస్తే స్వస్థపడిద్ది రా ప్రభు అని పిలిస్తే ఆయనొచ్చాడు. వచ్చేసరికి మరి ఆ అమ్మాయి అప్పుడే జస్ట్ చనిపోయింది. ఇక చనిపోయిన వార్త తెలుసుకొని ఎట్లొచ్చారో ఇంటి చుట్టుపక్కలోళ్ళు, ఇరుగు పొరుగోళ్ళు, బంధువులు, ఇక ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. తర్వాత ఇక ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. ఇక అక్కడ అన్ని బ్యాండ్ మేళాలు వాయించేవోళ్ళాళ్ళు. తర్వాత ఇక అన్నీ మొత్తానికి ఇక పాస్టర్లు లేకపోతే ఇంక అందరూ అక్కడున్నారు. కానీ మరి ఆ అమ్మాయి అక్కడ చనిపోయుంది. అందరున్నారు. అప్పుడు యేసు ప్రభువారొచ్చారు. యేసు ప్రభువారు వచ్చి అక్కడ ఒక మాట అంటాడు. 9వ అధ్యాయం 24వ వచనం మత్తయి సువార్తలో. స్థలమియ్యుడి అని అంటాడు. స్థలమియ్యుడి అని అంటాడు. అద్భుతమైన మాట. అండర్‌లైన్ చేసుకున్నాను నేను నా బైబిల్‌లో. స్థలమియ్యుడి. ఎన్ని సార్లు మన ఇంటి ముందుకొచ్చి, మన హృదయాల దగ్గరకొచ్చి ఆ మాట అనున్నాడో ఆయన స్థలమియ్యుడి.
ఎందుకంటే ఆయనకి బాగా అనుభవం. పుట్టినప్పుడే, చిన్న బిడ్డగా పుట్టినప్పుడే ఆయనకి స్థలం లేదు. తర్వాత చాలా సందర్భాల్లో ఆయన స్థలం లేదన్న పదాలు ఉన్నాయి. నేను కూడా చాలా సార్లు చెప్పాను. 7 సందర్భాల్లో ఆయనకి స్థలం లేని వానిగా ఇక్కడ కనపడతా ఉంటాడు. ఇప్పుడు మనకు వద్దులే గాని అయన్నీ. సో, ఇంటికి పిలిచాడు. వస్తే తీరా ఆయన లోపలికి రావటానికి స్థలం లేదు. స్థలమియ్యుడి అని ఆయన అన్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ గూడా మరి అనుకోనుంటారు. ఇప్పుడొచ్చి, ఎప్పుడు పిలిచాడు? ఇప్పుడొచ్చాడు. ఇప్పుడేం జేత్తాడు? చచ్చిపోయింది. ఇంకిప్పుడే వచ్చి ఏం జేస్తాడంట అని వాళ్ళందరూ గూడా ఆయన ఒకళ్ళు పట్టించుకొని ఉండకపోవచ్చు. మెల్లిగా అలా నడుచుకుంటా ఇంట్లోకి వచ్చాడు. అమ్మాయిని పరుండబెట్టిన ఆ గదిలోకి వెళ్ళాడు. ఒకే ఒక చిన్న మాట. చిన్నదానాలే అని అన్నాడు. ఆమె లేచి కూర్చుంది. ఇప్పుడు ఆ ఇంటికి అవసరమైన జీవం స్థలమియ్యుడి అని అడుగుతుంది. ఈ రోజున మన ఇల్లు గూడా మనం అర్థం చేసుకున్నట్లయితే ఇంట్లో అన్నీ ఉంటాయి. దేనికేమి కొరత లేదు. అన్నీ చక్కగా ఉన్నాయి. అన్నీ అమర్చుకున్నాం. ఇలాంటి పండగో, ఫంక్షనో లేకపోతే ఇంకేదొచ్చినా మనం చక్కగా అందరిని పిలుచుకుంటాం. అందరొస్తారు. ఫ్రెండ్సొస్తారు, బంధువులొస్తారు, రక్త సంబంధికులొస్తారు. మరి పాస్టర్ గారులు హడావిడిగా ఆళ్ళొస్తారు. వాళ్ళ కుటుంబాలతో సహా. మరి పెద్ద పెద్దోళ్ళొస్తారు. సంఘ పెద్దలు, వీఐపీలు ఇలాంటోళ్ళందరూ వస్తారు. అందరితో ఇల్లు చాలా చక్కగా బాగా ఉంటది. కానీ అసలాయన అక్కడుండడు. ఆయన మాత్రం ఏదో మూలనుండి, ఏదో తలుపు అవతలుండి స్థలం ఇయ్యండి, నాకు గూడా స్థలం ఇయ్యండి అని అడుగుతానే ఉంటాడు. ఇది మనం అర్థం జేసుకోవాలి. సో, ఆ ఇంట్లో ఆ యాయీరు అనే ఆయన ఇంట్లో అందరూ ఉన్నారు. అన్నీ ఉన్నాయి. ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ ఇంటికి అవసరమైన జీవం లేదు. ఆ ఇంటికి అవసరమైన మరి ఆ పాప చనిపోతే మరి లేపేవారు లేరు. జీవం లేదు. మరణం ఉంది. ఇంట్లో మరణం ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభువొచ్చి స్థలమియ్యుడి అని అన్నాడో, వరానికి స్థలం ఇచ్చారో, ఆ ఇంట్లోకి మరణం స్థానంలో జీవం వచ్చింది. మరణం తీసివేయబడింది. జీవం పొందుకోగలిగారు. ఈ రోజున యేసుప్రభువారు లేని మన గృహాలు, యేసుప్రభువారు లేని మన పండగలు, యేసుప్రభువారిని పక్కన బెట్టి మనం జేస్తున్న భక్తి ఇవన్నీ గూడా నిర్జీవ క్రియలు. జీవం లేని క్రియలు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి పండగ వాతావరణంలో, పండగలో ఆయనకి స్థలం ఉందా లేదా? అసలు ఆయన ఉంటున్నాడా లేదా? అనేది మనం ఆలోచించటం ప్రయత్నం చేద్దాం. చాలా సంవత్సరాల నుంచి ఎలాగైతే యథావిధిగా పండగ జేస్తున్నారో చాలామంది, నేను కూడా యథావిధిగా ఈ మాటలు చెప్పుకుంటాను వస్తున్నా. దేవుని కృపను బట్టి మా సంఘంలో మరి మనం అయితే ఇలాంటి పండగేం చేయట్లేదులే. ఆర్భాటంతో, హంగులతోటి రకరకాల బ్యాండ్ మేళాలతోటి అన్నట్టుగా మనమేం చేయట్లేదు. ఆ ఒక్కరోజే అది గూడా మరి జనరల్ సింపుల్‌గానే మనం జేసుకుంటున్నాం. సో, ఆలోచన చేయండి. చాలా మంది మరి ఈ పండగని బాగా ఘనంగా చేయటానికి సిద్ధపడుతున్న వారందరూ గూడా ఆలోచించి ఇలా చేయగలిగితే చాలా మంచిది. ఈ సందర్భంలో నేనెప్పుడూ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా ఉంటాను. ఇది గూడా మీరు విని, విని బోర్ కొట్టుండొచ్చు. అయినా మీరు ఇంకొకళ్ళకి బోర్ కొడతం గాదు గానీ, ఇంకొకళ్ళకి మీరు చెబుతారని. ఇంకొకళ్ళు చెబుతారని. అలానే మరి కొత్తోళ్ళు గూడా ఉంటున్నారు గాబట్టి, ఒక చిన్న ఉదాహరణ మీకు బాగా తెలిసిందే మన చర్చికొచ్చే వాళ్ళకైతే. క్రిస్మస్‌లో యేసు ప్రభువారికి స్థలం లేదు అన్నదానికి మరి ఒక సిటీలో మంచి మల్టీ మిలియనియర్ పెద్ద టాప్ గ్రేడ్ ఆహ్, ధనవంతురాలు ఒక ఆమె ఉంటే, ఆమెకి చాలా సంవత్సరాల తర్వాత లేక లేక ఒక బిడ్డ పుట్టాడంట. ఇక ఆ బిడ్డ కొంచెం 3, 4 సంవత్సరాలొచ్చిన తర్వాత 3, 4 నెలల తర్వాత గ్రాండ్ ఫంక్షన్ జేస్తుందంట. ఇక ఆమె సంతోషానికి అవధులు లేవు. మరి లేక లేక పుట్టాడు. చాలా గ్రాండ్‌గా ఆ సిటీ మొత్తం బిగ్ షాట్స్ అందరిని పిలిచింది, ఆహ్వానించింది. ఓ పెద్ద రెస్టారెంట్ 5 స్టార్ రెస్టారెంట్‌లో ఫంక్షన్ హాల్‌లో చాలా గ్రాండ్‌గా జరుగుతా ఉంది. మొత్తం అంతా గూడా కోటీశ్వరులందరూ హాజరయ్యారు.
మంచి విందు, మంచి మ్యూజిక్ ఆర్కెస్ట్రా, మంచి దేనికి ఏమీ లోటు లేదు. ఎందుకనంటే మంచి డబ్బు కలిగినాం గదా! సో, బాగా జరుగుతుంది. అందరూ ఎంజాయ్ జేస్తున్నారు. చక్కగా మరి ఆ భోజనాలు అయన్నీ జేస్తూ అన్ని రకాలు మరి ఆ డిషెస్ అన్నీ తింటూ ఎంజాయ్ జేస్తూ, ఆ మ్యూజిక్‌ని ఎంజాయ్ జేస్తూ, ఆ లైటింగు వాతావరణం అంతా కూడా చాలా గంభీరంగా, చాలా కాస్ట్‌లీగా ఉంటే వాటన్నిటిని ఎంజాయ్ జేస్తా ఉన్నారు. అందరూ ఆమె అట్లా కూర్చొనుంది. అందరూ వచ్చి ఆమెకి విషెస్ జెప్పి వెళ్తా ఉన్నారు. ఆ టైంలో ఒకామె వచ్చి చక్కగా అన్నీ బాగున్నాయి మేడం, చాలా గ్రాండ్‌గా జేశారు. భోజనాలు చాలా బావున్నాయి. తర్వాత లైటింగ్ అన్నీ చాలా సూపర్. మ్యూజిక్ చాలా బావుంది. అన్నీ అనని ఆహ్, ఆమె ఒక మాట అడిగిందంట. ఏమననంటే, "బావుంది. సరే అయిపోయింది. వెళ్తున్నాం. బాబెక్కడ మేడం? ఒకసారి చూసి విషయం చెప్పి వెళ్తాను" అనిందంట. అంటే మరి ఆ పెద్ద గ్రాండ్ పార్టీ చేస్తున్నటువంటి ఆ చిన్న బిడ్డ తల్లి అనిందంట ఒక నవ్వు నవ్వి, "వాడిని ఇక్కడికి తీసుకొస్తే మనం ఇంత ప్రశాంతంగా ఈ సెలబ్రేషన్ జేసుకోగలుగుతామా? అందుకని వాడిని ఇంటి దగ్గరే బెట్టా. ఆయా దగ్గరే బెట్టా. ఆయా జూసుకుంటుంది" అని అనిందంట. ఎవరి పేరు మీద ఆ ఫంక్షన్ జరుగుతుందో, ఆ గ్రాండ్ ఫంక్షన్ జరుగుతుందో, ఎవరి ఎవరు పుట్టాడని ఆ ఫంక్షన్ జరుగుతుందో, ఆ బాలుడు అక్కడ లేడంట. ఇంటి దగ్గర ఆయా దగ్గరున్నాడంట. ఆలోచన జేయండి. ఈ రోజున యేసు ప్రభువారు పుట్టాడు అని జరుపుతున్న మన పండగల్లో ఆయనకి స్థలముందో లేదో, ఆయన ఉంటున్నాడో లేదో మనం ఆలోచన జేయాలి. మాక్సిమం నాకు తెలిసినంత వరకి నేను ఈ 15, 20 ఏళ్లలో మరి నేను జూసిన సందర్భాలను బట్టి చెబుతున్నాను గదా! ఖచ్చితంగా 95% ఆయనకి స్థలం ఉండట్లేదు. అంత కన్ఫర్మ్‌గా ఎలా చెప్పగలుగుతారు మీరు అననంటే, వాళ్ళు చేసే అన్నిట్లో ఇందాక చెప్పాను చూసారా? వీఐపీలుంటారు, సెలబ్రిటీస్ ఉంటారు. ఇంకా రకరకాలందరూ దేనికి కొదువేముండదు. దేనికి లోటేముండదు. మ్యూజిక్ గాని, లైటింగ్ గాని, స్టార్ గాని, క్రిస్మస్ ట్రీ డెకరేషన్ గాని, కేక్ గాని, పెద్ద కేక్ గాని దేనికి లోటుండదు. అక్కడ దేనికి టైం వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. దేని దగ్గర వాళ్ళు టైం అడుగు చెబుతారనంటే, వాక్యం చెబుతానికి ఎప్పుడైతే పాస్టర్ గారు లేచి నిలబడతారో అప్పుడు టైం చెబుతారు. వెనక చాలా యాక్షన్ సాంగ్స్ ఉన్నాయి సార్. స్కిట్స్ ఉన్నాయి సార్. ఒక్క 10 నిమిషాల్లో ముగిచ్చేసేయండి సార్ అనంటారు. అంటే అక్కడ దేనికి స్థానం లేదు అనంటే, ఆ ఫంక్షన్స్‌లో వాక్యానికి స్థానం ఉండట్లేదు. వాక్యం ఎవరు అనంటే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చిన యేసు ప్రభువారు. అందుకే నేను అంటున్నాను. ఏ ఫంక్షన్‌లో అయితే వాక్యం లేదో అక్కడ యేసు ప్రభువారు ఉండడు. మన కేకులు తినటానికి, మన లైటింగ్‌లు చూడటానికి, మన స్టార్‌లు చూడటానికి ఆయన ఏమి రాడు గదా! వాక్యం ఉందా లేదా అక్కడ? వాక్యాన్ని వినటానికి ఇష్టమైన మనస్సు కలిగినోళ్ళు ఉన్నారా లేదా? అలాంటి పరిస్థితిలో గూడా వాక్యం వినగలిగినోళ్ళు ఉన్నారా లేదా? వాక్యం అంటే ఆసక్తి కలిగినోళ్ళు ఉన్నారా లేదా? అలానే వాక్యాన్ని ఆసక్తిగా దేవుడు చెప్పమన్నది చెప్పగలిగినోళ్ళు అక్కడ చెప్పగలుగుతున్నారా లేదా? వీటిని బట్టి ఆయన అక్కడ ఉండటానికి ఇష్టపడతాడు. సో, వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వని, వాక్యానికి చోటివ్వని మన ఫంక్షన్స్‌లో ఖచ్చితంగా ఆయన లేడు అని అర్థం. ఆయన ఉండడు అని అర్థం. సత్రంలో ఆయన పుట్టినప్పుడు స్థలము లేదు. మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికైనా స్థలము లేదు. యాయీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనకి స్థలము లేదు. ఈ రోజున మన గృహాలు, మన మందిరాలు, మన ఫంక్షన్స్‌లో ఆయనకి స్థలం ఉందో లేదో పరీక్షించుకుందాం. మరి ఈ మాటలు అందరికీ అవసరమైన మాటలు తీసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆయన్ని రిసీవ్ చేసుకున్న ఒక కుటుంబాన్ని మనం చూద్దాం. ఇప్పటి వరకు చూసాం గదా! ఆయనకి స్థలం లేదు అన్న మాట చూసాం గానీ, ఆయనకి స్థలం ఇచ్చిన ఒక కుటుంబం ఎలా ఉంది అని మనం చూస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో ఆ ఇల్లంతా గూడా అత్తరు వాసనతో నిండిపోయుంది అని ఒక ఇంటి గురించి ఒక చిన్న మాట మనం చూస్తాం. ఏ ఇల్లు అదనంటే మరియా, మార్తా, లాజరు వాళ్ళ ఇల్లు. ఎందుకు అత్తరు వాసనతో నిండిపోయింది, సువాసనతో నిండిపోయింది అని ఆలోచిస్తే, అక్కడ వారితో వారి సహవాసంలో యేసుప్రభు వారున్నారు. వాళ్ళతో పాటు యేసుప్రభు వారు కూర్చొనున్నారు. యేసుప్రభు వారిని వాళ్ళు ఆహ్వానించారు.
ఎలాంటి పరిస్థితులు వాళ్ళు ఆహ్వానించారని అంటే, మీరు ఒకసారి 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి యేసు తాను మృతులో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చజటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదమును తుడిచెను. ఇల్లు అత్తర వాసనతో నిండెను. సో పస్కా పండుగకి 6 రోజులు ముందుగానే యేసు ప్రభువు వారు అక్కడికి వచ్చారు. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో జరిగిన సంఘటన ఇది. సో కొన్ని రోజులకి ఆయన శిలువ మరణానికి అప్పగించబడబోతున్న ఆ టైంలో పస్కా పండుగ జరగబోతా ఉంది. ఆ పండగకి 6 దినాల ముందుగా ఆయన అక్కడికి వచ్చాడు. ఇప్పుడు యెరూషలేము పట్టణం, లేకపోతే ఇది బేతనీ అనే గ్రామం, ఆ గ్రామం అంతా కూడా లేకపోతే యెరూషలేము పట్టణం, ఆ రెండు కూడా దగ్గరేలే. అవన్నీ కూడా చాలా హడావిడిగా ఉండాలి. ఎందుకనంటే పస్కా పండుగ వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైన పండుగ కదా. ఇజ్రాయేలీలకి చాలా ప్రాముఖ్యమైన పండుగ పస్కా పండుగ. చాలా ఘనంగా ఎక్కడెక్కడ ఉన్నా కానీ అందరూ కూడా యెరూషలేము పట్టణం చేరుకుంటారు. ఇళ్ళన్నీ బాగు చేసుకుంటారు. ఏదైనా సున్నం కొట్టుకోవాలంటే సున్నం పెయింట్లు వేసుకోవటం, అన్నీ కట్టుకోవటం, మంచిగా అలంకరించుకోవటం, ఇవన్నీ కూడా చాలా చాలా రోజుల నుంచి వాళ్ళు ప్రిపరేషన్ అన్నమాట. పండగ ప్రిపరేషన్ ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో పస్కా పండుగని గ్రాండ్‌గా జరిగించాలి. ఈ సంవత్సరం ఇంకా బాగా, ఇంకా ఇవి పెట్టాలి, ఈ చేయాలి అని వాళ్ళు ఆ ప్లానింగ్‌లో, ఆ ప్రిపరేషన్‌లో అంత హడావిడిగా ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆ ఊరొచ్చారు. ఒకవేళ ఆయన్ని ఎవరు గుర్తించలేదు, ఎవరు ఆయన్ని తమ ఇంట్లోకి పిలవలేదు గానీ వీళ్ళింట్లో ఆయన గుర్తించారు, ఆయన పిలిచారు. ఇక్కడ మీకు పాయింట్ చెప్పమంటారా? పస్కా పండుగ జరుపుతున్నారు గాని అసలు ఎవరు ఆ పస్కా గొర్రె పిల్లలాగా బలి అవ్వబోతున్నాడో ఆయన్ని వాళ్ళు గుర్తించలేదు. పండగని చేసుకుంటున్నారు కానీ అసలు ఆ పస్కా గొర్రె పిల్లలాగా, ఎందుకంటే 1 కొరింథీ 7:5-7 అంటాడు కదా, క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడెను అని పౌలు భక్తుడు అన్నాడు. కాబట్టి మన కొరకు పస్కా గొర్రె పిల్లలాగా బలి కావటానికి ఆ ఊరికి వచ్చిన, లేకపోతే ఆ భూమి మీదకి వచ్చిన ఆ పస్కా గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువుని గుర్తించక ఎప్పుడో జరిగిపోయిన పస్కా పండుగ చేసుకోవటానికి బిజీగా ఉన్నారు. సేమ్ అలానే ఉంటుంది కదా మన పండుగ కూడా. మనల్ని రక్షించటానికి భూమి మీదకి సిలువ వేయబడి మరణించి మన కొరకు మరి రక్షణ ఇవ్వటానికి భూమి మీదకి వచ్చిన యేసు ప్రభువారు లేకుండానే, యేసు ప్రభువారికి స్థలం లేకుండానే మనం పండగలు చేసుకుంటున్నాం. పస్కా పండుగ, ఆ పస్కా గొర్రె పిల్ల ఆ ఊరొస్తే ఆయన్ని పట్టించుకోకుండా అందరూ పస్కా పండుగ బిజీలో ఉంటే ఈ ఒక్క కుటుంబం ఆయన్ని ఆహ్వానించింది. పస్కా గొర్రె పిల్లనే గుర్తించగలిగింది. ఆయన తమ ఇంటికి ఆహ్వానించుకోగలిగింది. ఆయనతో సహవాసంలో భోజనం చేసే ఒక మంచి సహవాసంలో వాళ్ళు కూర్చోగలిగారు. ఇగో తలుపు ఎదురు నిలబడి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నాతో వారితో నేను కలిసి భోజనం చేస్తానన్నాడు చూసారా. ప్రకటన 3:20 ఆ మాట ఇక్కడ నెరవేరినట్లుగా కనబడతా ఉంది. ఆ సహవాసంలో, వాళ్ళ అద్భుతమైన ఆ సహవాసంలో ఒక సజీవ సాక్ష్యంగా లాజరు ఉన్నాడు. మరి మరణం నుంచి చనిపోయి తిరిగి లేచిన సజీవ సాక్ష్యం ఆయన ఉన్నాడు. అట్లానే మరి యేసు ప్రభువుని గుర్తించి ఆయనకి సేవ చేద్దాము అనే ఇద్దరు స్త్రీలు అక్కడ కనబడుతున్నారు. కోర్స్ మార్త భౌతిక సంబంధంగా మంచి భోజనం పెడదాము అన్న ఉద్దేశంతో ఉన్నప్పటికీ ఆమె కూడా మరి ఆయన గుర్తించింది, ఆయనకి సేవ చేస్తా ఉంది. అయితే మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది అని ప్రభువు అన్నాడు అనుకోని, యేసయ్య అన్నాడు. ఆమె అయితే ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినే, ఎప్పుడు కూడా ఆయన మాటలు వినే అనుభవం కలిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఆమె ఏం చేస్తుంటే ఆయన పాదాలే పట్టుకొని మంచి కాస్ట్లీయెస్ట్ అత్తర తీసుకొచ్చి ఆమె పాదాలు తుడుస్తా ఉంది. ఆయన పాదాలు తుడుస్తా ఉంది. తన వెంట్రుకలతోటి ఆ పాదాలని
ఆమె తుడుస్తా ఉంటే అప్పుడు జరిగిన మాట ఇది. ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నిండిపోయింది. సో, పండగలో మనం ఆయన గనక మన ఇంటికి ఆహ్వానిస్తే ఈ ఆచార సంబంధమైన లేకపోతే ఇతరుల మెప్పు కోసం చేసే పండగ కాకుండా ఆయన్నే గుర్తించి ఎవరైతే మన కోసం పుట్టాడో, ఎవరైతే మన కోసం చనిపోవటానికి పుట్టాడో, ఎవరైతే మనకు రక్షణ ఇవ్వటానికి వచ్చాడో ఆయన్నే గుర్తించి ఆయనకి స్థలం ఇచ్చి మనం జరుపుకునే క్రిస్మస్‌లో నిజంగా సువాసన ఉంటది. క్రీస్తు సువాసన, జీవపు వాసన. ఆ వాసన ఇతరులను ఆకర్షించిద్ది. వాళ్ళు కూడా మెల్లిగా యేసుప్రభు వారి దగ్గరికి, రక్షణలోకి రాగలుగుతారు. ప్రియ సహోదరి, సహోదరులారా, మరి ప్రభువుని యేసయ్యకి మనం స్థలం ఇవ్వగలుగుతున్నామంటారా? స్థలం ఇవ్వగలుగుతున్నామంటారా? ధనవంతురాల్లాగా యేసుప్రభువు ఎక్కడున్నాడో మనం మాత్రం పండగ చేసేసుకుంటున్నాం అనుకుంటున్నాం కదా! పండగ చేసేసుకుంటున్నామా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందామా? యేసయ్య, క్రీస్తు ప్రభువారు లేని పండగ పండగేనా? డబ్బులు దండగ కాకపోతే ఆలోచన చేయండి. మరి ఈ క్రిస్మస్ కన్నా ప్రతి సంవత్సరం క్రిస్మస్‌లో ఖచ్చితంగా ఈ మాట నేను చెబుతానే ఉన్నాను. ఈ ప్రసంగం నేను చేస్తానే ఉంటాను. బయట కూడా చేస్తానే ఉన్నాను. కానీ ఎవరు కూడా వినే పరిస్థితిలో ఉండట్లేదు. మరి ఆలోచన చేద్దాం. ఎక్కడో బెత్లెహేంలో పుట్టాడని, ఎప్పుడో పుట్టాడని అవి గుర్తు చేసుకుంటూ సందడి సందడి అనంటూ ఇక్కడ మనం చేయటం కాదు గానీ, ఆ సందడి నీ హృదయంలో ఉండాలి. నీ హృదయమే బెత్లెహేం అవ్వాలి. నీ హృదయం అనే బెత్లెహేములో ఆయన పుట్టాలి. నీ హృదయం అనే సత్రంలో ఆయనకి స్థలం ఉండాలి. నీ హృదయం అనే నీ ఇంట్లో ఆయనకి స్థలం ఉండాలి. ఆయన లేకుండా మన జీవితమే లేదు. ఆయన లేకుండా మన బ్రతుకే లేదు. మన జీవానికి, మన బ్రతుక్కి, మన గమనానికి, మన రక్షణకి, మన సంతోషానికి, మన ఆనందానికి, మన సమస్తానికి ఆధారభూతుడు యేసయ్య. యేసుక్రీస్తు వారు లేకుండా, దేవుడు లేకుండా మనం చేసే పండగే కాదు. క్రిస్మస్‌లు మీరు చూస్తున్నారు గదా! రాజకీయ నాయకులను పిలిపించుకొని వాళ్ళని స్టేజీలు ఎక్కించి, వాళ్ళ కోసం జనం వచ్చి అసలు చాలా అవమానకరమైనది ఏందనంటే స్పీకర్ అంటే వాక్యం చెబుతానికి నిలబడి వాక్యం చెబుతూ ఉంటే మధ్యలో ఆయన్ని ఆపిచ్చి రాజకీయ నాయకుడిని స్టేజ్ ఎక్కిచ్చి ఆయన వెనక బాంబులేసుకుంటా జేజేలు కొడుతూ ఆయన్ని స్టేజ్ ఎక్కిచ్చి ఆయనకి మైక్ ఇప్పించి ఆయనేమో యేసుప్రభువు గురించి ఒక ముక్క తెలీదు. ప్రభు గొప్పోడు, మొత్తానికి మీరందరూ మంచోళ్ళు, బాగా పండగ చేసుకోండి అని చెప్పి ఏదో మాటలు చెప్పి ఆయన మళ్ళీ చాలా హడావిడిగా వెళ్ళిపోతా ఉంటే సగం మంది పైన సభలో కూర్చున్న వాళ్ళు సగం మంది పైన ఆయనతో పాటు వెళ్ళిపోతే ఎంత అవమానకరంగా ఉంటది ఆ వాక్యం చెప్పి ఆయనకి. ఆలోచన చేయండి. సో, యేసయ్యను పట్టుకొని మీ దగ్గరికి వచ్చిన ఆయన్ని మీరు అవమానపరుస్తా ఉంటే యేసుప్రభువు అక్కడ ఉంటాడంటారా? అలాంటి సభల్లో యేసుప్రభువు ఉంటాడంటాడా? ఉంటాడా? మీరు ఆలోచన చేయండి. నేను చెప్తున్నానని కోపాలు రావు చాలా మందికైనా ఆలోచన చేయండి. సో, మన పండగల్లో అన్నిటికీ చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం. వాక్యం చెప్పి ఆయనకి మాత్రం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అంతసేపు ఆయన కూర్చోబెడతాం. గంటలు గంటలు కూర్చోబెడతాం. ఇంకా ఆ గెస్ట్ రాలేదంటాం. ఈ పిలిచిన ఈ వీఐపీ రాలేదంటాం. లేకపోతే ఇంకా వాళ్ళ కోసం రాజకీయ నాయకుల కోసం, వాళ్ళ కోసం పెద్ద పెద్దోళ్ళ కోసం వెయిట్ చేపిస్తాం. ఆయన 7 నుంచి 9 దాకా వెయిట్ చేస్తాడు. కూర్చొని ఉంటాడు పాపం అట్లా బిక్కు బిక్కుమంట. 9కి ఆ రాజకీయ నాయకులు మీరు పిలిచిన వీఐపీలో వస్తారు. వాళ్ళు హడావిడి చేస్తారు. ఆయన పక్కకి నెట్టేస్తారు. ఆ చివర కూర్చుంటాడు. అవన్నీ మళ్ళా ఆ రాజకీయ నాయకులతో పాటు జనమంతా వెళ్ళిపోతారు. ఆయన కోసం వచ్చిన వాళ్ళందరూ గూడా వెళ్ళిపోతారు. ఇక మిగిలిన 50 మందికో, 100 మందికో అప్పుడు అయ్యగారు వాక్యం చెబుతారు. సరే అప్పుడన్నా ఏదైనా చెబుదామని మైక్ తీసుకుంటే మళ్ళీ వెంటనే కన్వీనర్ పక్కొచ్చేస్తారు. అయ్యగారు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. 9:30 దాటిపోయింది. ఒక్క 5, 10 నిమిషాలు చాలు అయ్యగారు అనేస్తారు. ఇలాంటివన్నీ ఎన్ని చూడలేదు. ఆలోచన చేయండి. వాక్యానికి స్థలం లేని చోట యేసుప్రభువు ఉండడు గదా! ఆయనే గదా! వాక్యం అంటే ఆయనే గదా! ఆలోచన చేసి సిస్టమ్ మార్చుకోవటానికి, ట్రెండ్ మార్చటానికి ప్రయత్నం చేద్దాం. మన వంతు ప్రయత్నం చేద్దాం. వినట్లేదు ఓకే. అందుకనే మరలా ఈ శనివారం మరి అవకాశం వస్తే మీకు అంటే జరుగుతున్న పండగలు ఒకవేళ మీరెందుకు చేయట్లేదు అనంటే ఇయన్నీ చేయటం ఇష్టం లేకే నేను ఈ క్రిస్మస్‌లు చేయట్లా.
25వ తారీఖు మాత్రం ఇక ప్రపంచం అంతా చేస్తా ఉన్నారు కాబట్టి మనము చేద్దాంలే అని ఆ రోజు దానికి కూడా మేము స్పెషల్గా ఏముండదు, స్పెషల్ గెస్ట్లు ఏముండరు, జనరల్గా వాక్యమే ఉంటది. కాకపోతే అందరం కలిసి భోజనాలు చేస్తాం. అంతకన్నా ఏం చేయట్లేదు కదా. మరి మన సహోదరులు కూడా ఉన్నారు కదా, అంతే కదా. మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నది ఇక్కడ మనం ఏమన్నా వాక్యానికి స్థలం లేకుండా ఆర్భాటంతో మనమేమైనా పండగలు చేస్తున్నామా? ఆలోచన చేయండి. సో పండగ చేయొద్దు అని అనట్లేదు, కానీ యేసు ప్రభువారిని పక్కన పెట్టుకొని పండగ చేయండి. అది ఆశీర్వాదకరం, అది సువాసన భరితం, అది మీ జీవపు వాసన, అది మన పండగల్లో వచ్చే దేవుడు అగ్రాణించే అద్భుతమైన సువాసన. కాబట్టి వాక్యానికి స్థలం ఇద్దాం, యేసయ్యకి స్థలం ఇద్దాం, పండగని ఘనంగానే జరుపుకుందాం. మరి దేవుడు అటు కృప చూపించి ఈ పండగ వాతావరణంలో మనందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి, మరి చక్కగా సంతోషంగా పండగ చేసుకోవటానికి సమయం అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేయండి ఎవరైనా ఇద్దరు, తర్వాత నేను కూడా చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం.